హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం రీలొకేషన్ ఆఫ్లైన్ ఫైల్స్ ని రీలొకేట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు. కామన్ గా తీసుకున్నప్పుడు చూడండి, ఈ విధంగా రెడ్ గా కానీ లేదా ఎల్లోగా, ఒక్కొక్క దాంట్లో ఎల్లోగా వస్తుంది, ఒక్కొక్క దాంట్లో రెడ్ గా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినాయి అనుకోండి. ఇలా వస్తే అర్థం ఏంటి అంటే ఇవి ఆఫ్లైన్ లో ఉన్న ఫైల్స్. ఇక్కడ కనపడుతుంది చూడండి, మీడియా ఆఫ్లైన్ అని కనపడుతుంది. ఓకే, అంటే డేటా అయితే మాత్రం ఆ ఫోల్డర్ నుంచి రిమూవ్ చేసి వేరే చోటకి, అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం అంటే ఆ ఫైల్ ఇక్కడ నుంచి వేరే లొకేషన్ కి, వేరే లొకేషన్ నుంచి అదర్ లొకేషన్ కి, ఇంకో లొకేషన్ కి చేంజ్ చేస్తూ ఉంటాము. ఓకే, అలా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రీమియర్ లో దీని లొకేషన్ చేంజ్ అయింది కాబట్టి ఇది ఆఫ్లైన్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఆఫ్లైన్ ఫైల్స్ ని మనం ఎలా రికవరీ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లింక్ మీడియా అని కనబడుతుంది. లింక్ మీడియా మీద క్లిక్ చేయండి. చూడండి, యాక్చువల్ గా అయితే ఇది ఎక్కడుంది, 110 అని జేపెగ్ ఉంది కదా. 10 జేపెగ్ ఎక్కడుంది, మనకి డీలో హేమచంద్ర అనే ఫోల్డర్ లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు యూజ్ మీడియా బ్రౌజర్ టు లొకేట్ ఫైల్స్ అని ఉంది. సో దాన్ని అయితే టిక్ పెట్టుకోండి. ఓకే, అది పెట్టుకున్న తర్వాత క్లిప్ ఐడి అనేది కూడా టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత లొకేట్ అనండి. ఓకే, లొకేట్ అన్న తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని ఫైల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడి వరకు చూపిస్తుంది, 9 వరకే చూపిస్తుంది. నాకు కావాల్సింది ఎక్కడి నుంచి, 110 నుంచి కావాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, డిస్ప్లే ఓన్లీ ఎగ్జాక్ట్ నేమ్ మ్యాచ్. ఓకేనా, ఎగ్జాక్ట్ నేమ్ మ్యాచ్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏముంది, డి హేమచంద్ర 110 జేపీజీ అని ఉంది. ఇక్కడ డి హేమచంద్ర అని ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ అనండి. ఓకే, ఎక్కడుంది ఇది చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా 110. ఓకేనా, ఎక్కడుంది చూడండి, పాత్ వచ్చేసేసి డిలో 1 అనే దాంట్లో 110. ఓకేనా, జస్ట్ ఓకే, చూడండి అది వచ్చేసింది ఫైల్. ఓకేనా, అదొక్కటే కాదు, మనం ఫస్ట్ చూసినప్పుడు మిగతా కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయినాయి. 110, 111, 112, 113 ఇలా 4 ఫైల్స్ అయితే మీకు మిస్ అయినాయి. చూడండి, అవన్నీ కూడా రీలొకేట్ అయిపోయినాయి. ఒకసారి క్లిక్ చేస్తే చాలు, ఒక ఫైల్ ని సెర్చ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా అవైతే ఎక్కడైతే ఉన్నాయో వాటిని రీలొకేట్ చేసేసి ఆ ఫైల్ ని తీసుకొచ్చేసుకుంటుంది ఇక్కడికి ప్రీమియర్ అనేది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఆఫ్లైన్ మీడియా ఫైల్స్ ని రీలొకేట్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.